మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఫస్ట్ టైం గాంధీ భవన్ కు వచ్చిన వాకిటి శ్రీహరి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరి శాలువాతో సత్కరించారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు వాకిటి శ్రీహరి. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నానన్నారు. మక్తల్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పారు. బీసీ బిడ్డకు మంత్రి పదవి దక్కడం సంతోషమన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజల మనిషి వాకిటి శ్రీహరి అని చెప్పారు. ఏఐసిసి నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారు, మా ఏఐసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు, వేణుగోపాల్, మీనాక్షి గారు, రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీసీ బిడ్డ, నిత్యం ప్రజలతో ఉండే మనిషి, కాంగ్రెస్ వాది అయినటువంటి వాకిటి శ్రీహరి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించడం మా అందరూ కూడా గర్వకారణం. ప్రజల మనిషిగా పేరున్న శ్రీహరి గారు మంత్రిగా కావడం అనేది అందరికి కూడా హర్షించే విషయం. వారికి శుభాభినందనలు. భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదిగేటటువంటి అన్ని లక్షణాలు, ఓపిక, స్తోమత వారికి ఉంది. వారికి పరిస్థితిగా అభినందనలు. ఏఐసిసి అధ్యక్షులు మా పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు, తెలంగాణ ప్రదాత తల్లి సోనియా గాంధీ గారు, इस देश में जितनी जिनकी आबादी उतनी उसकी हिस्सेदारी అని చెప్పేసి భారతదేశమంతా కూడా వెనుకబడ్డ జాతుల్ని లేపి మీ సంఖ్యాపరంగా మేమున్నాం మీ వెనుక అని చెప్పి దారి చూపించినటువంటి రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, ప్రియాంక గాంధీ గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి సూచన ఆలోచన మేరకు మన రాష్ట్రంలో కూడా కులగణన చేసి బీసీ బిడ్డ కాకుండా కూడా మీ సంఖ్య ఇది అని చూపించిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా అధ్యక్షులు సుదీర్ఘకాలం రాజకీయాల్లో తనదంటూ ఒక ముద్ర వేసుకుని బీద బడుగు బలహీన వర్గాలకు దారి చూపే మా మహేష్ అన్న గారు, మిగతా మంత్రిమండలి అంతా కూడా, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అందరూ కూడా ఏ బాధ్యతతో అయితే నన్ను మంత్రిమండలిలో తీసుకున్నారో ఆ బాధ్యతని మనసా వాచా కర్మేణ పరిపూర్ణంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ, ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీల ఆలోచన విధానాన్ని, బీసీల వెనుకబాటుతనాన్ని ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుంటానని, పార్టీ అప్పచెప్పినటువంటి ఈ పెద్ద అవకాశాన్ని పూర్తి స్థాయిలో జీవితమంతా ప్రజల తాన్నే, నా చావు కూడా ప్రజల దగ్గరే ఉండే విధంగా ఈ దారి ఇచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా, అదే మాదిరిగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో మా సోదరుడు శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినందుకు వారికి, నన్ను ఈ స్థానాల్లో కూర్చోబెట్టినటువంటి మా మక్తల్ నియోజక ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా